వెల్కమ్ టు సాక్షి విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే మా ఊర్లో శివబోడీలు చేస్తున్నారు ఫ్రెండ్స్. శివబోడీలు అంటే మీకు తెలియకపోవచ్చు కానీ పల్లెటూర్లలో చేస్తారు. ఇదిగోండి మొత్తం ఇల్లు వాకిలంతా ఇల్లంతా మా అమ్మ అయితే వచ్చేసింది. చేరికో నువ్వు పోతావా? పోతుంది ఇది మొత్తం కడిగేసిన. ఇప్పుడైతే ఇక అన్నం అయితే వీళ్ళకి పెట్టాలి ఫ్రెండ్స్. ఈమెకేమి ఇయ్యాలట చెప్తున్నది. రోజు ఒకటి తింటా అంటది, ఏదో ఒకటి తింటది. ఇంకో పొట్లం అంటది. అమ్మమ్మ అయితే వచ్చింది ఇప్పుడు, ఆ ముసలమ్మ. ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే బొంబాయి చట్నీ ట్రై చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను. అన్నం కూడా వండేసిన. అన్నం ప్లస్ పెసరపప్పు వేసిన. కొద్దిగా నూనె కడాయి అయితే పెట్టేసినది. పెనం అయితే పెట్టేసిన. ఇప్పుడైతే చట్నీ చేస్తా ఫ్రెండ్స్. ఇదిగోండి దీన్ని మంచిగా పులిసింది చూసిందా, ఇంకా మంచిగా పొంగింది. నువ్వు ఆయన పట్టుకోపో. ఫస్ట్ అయితే చట్నీ చేస్తా. అప్పటి వరకు పెనం వేడెక్కుతుంది ఫ్రెండ్స్. కొంచెం శనగపిండి తీసుకురా. ఇగో ఇది తీసుకో, కొంచెమే గింత గింత తీసుకో. కొంచెం నూరు అన్న. ఫస్ట్ చట్నీ చేద్దామని అయితే కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టి ఇక చట్నీ చేసిన తర్వాత వేడివేడిగా దోశలు వేసుకొని తినచ్చు అనమాట. మళ్ళీ ఇది అవసరం దీని మీద వేయడానికి. ఇదైతే ఆ రోజు పూరీలు చేసిన నూనె అనమాట. అందుకోసమే ఒక పక్క డబ్బాలో పెట్టేసిన. ఇట్లా దోశలు చేసినప్పుడు వేయచ్చని, చట్నీ చేయొచ్చని పక్కన పెట్టిన అనమాట. ఏమైనా తుమ్ముతున్నావు? గింతనా వేసుకోబెట్టిందా? వేయాలా అంత నీకు? అల్లం కొంచెం కూడా నూరలేదా? కొంచెం నూరు అన్నా కదా. మా ఆయన అయితే పని చెప్పిన నూరుమంటే నూరలేదు. ఇప్పుడైతే ఇక ఇది కట్ చేయమన్నా ఫ్రెండ్స్. ఏంటంటే ఉల్లిపాయ దోశలు వేసుకోవడానికి ఉల్లిపాయలు కట్ చేసుకోమన్నా. చిన్న అల్లం ముక్క వేసుకొని దీంట్లోనే దంచేసుకుంటున్నాం. చట్నీలో వేయడానికి కొంచెం ఎల్లిపాయ, అల్లము. నూనె అయితే వేడైపోయింది. పెనం కూడా వేడైపోయింది. చిట్టపట మనాలి. నూనె వేడి కాలేదు. ఇన్ని ఉల్లిపాయ ముక్కలు ప్లస్ పచ్చిమిరపకాయలు పప్పులో వేసుకోగా కట్ చేసి పెట్టుకున్నా. ఇదైతే వేడవ్వాలి. ఫస్ట్ టైం చేస్తున్నా, ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఫోన్లో చూసిన ఇక దోశతోటి బాగుందని చూసిన అయితే ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా ఈరోజు ప్లస్ సండే కూడా. మా ఊర్లో శివబోడీలు ఇక ఉపవాసం అట్లాంటివి ఏముండవు కానీ సాయంత్రం అయితే పోచమ్మకి నైవేద్యం తీసుకెళ్తారు. తీసుకొని గారెలో అప్పాలు చేసుకొని తీసుకెళ్తారు అనమాట.
కనిపిస్తాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు ఇవైతే కొంచెం మెత్తబడాలి. లైట్గా మెత్తబడాలి. అప్పటి వరకు ఈ పిండి కలిపేస్తాం. వాళ్ళకైతే ఆకలి అవుతుంది అయ్యా. వీడియో बनाएंगे శనగపిండి అయితే కలిపేసుకుంటున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా ఫ్రెండ్స్, ఎలా వస్తుంది కానీ ఇద్దరు 5 నిమిషాలు అయిపోతారు. చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. దోశలు అయితే వేస్తున్నాను, చట్నీ ప్రిపేర్ చేసుకుంటాను. సో పిండి అయితే కలిపేస్తాను. చట్నీలో దోశ ఎలా ఉంటుందో తెలియదు. ఇక ఫస్ట్ టైం చేస్తున్నాను అని చెప్పాను కదా, మా వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో తెలియదు నాకు. ఈ చట్నీ చూసి కలిపేసాను. కలిపిన తర్వాత అయితే తక్కువ చేసేసాను. దోశ అయితే మంచిగా కాలుతుంది. ఒకటి ఆల్రెడీ వేసేసిన, ఇక వేడి వేడిగా వీళ్ళకి ఇచ్చేద్దామని హాట్ బాక్స్లో అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడు మా ఆయనకి ఆనియన్ దోశ వేస్తాం. ఆయన పెద్ద దోశ అంటే వస్తుంది. పెద్ద దోశ వేస్తా ఆయనకి. ఆనియన్స్ అయితే వేసేసుకున్నా. కొంచెం కారం కూడా మా ఆయనకి కారం, కొంచెం కారం అయితే తీసి పెట్టుకుంటా ప్లేట్. మళ్ళీ దీంట్లో తడి చేయకపోతే ఖరాబ్ అవుతుంది. చట్నీ అయితే అయిపోయింది. గ్యాస్ మీద పడ్డది. తక్కువ స్టవ్ బంద్ చేసుకున్నా. ఇది అయ్యే వరకు బరాబర్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కొంచెం పలచగా ఉన్నది కదా, ఇప్పుడు దగ్గరికి వస్తుంది. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటున్నా. ఆయిల్ అయితే అస్సలు వేయలేదు దీంట్లో. ఇదైతే మా ఆయన కోసం. చట్నీ అయితే అయిపోయింది. మంచిగా కావాలి ఇక మా ఆయనకి, లేకుంటే మెత్తగా ఉండని అంటారు మళ్ళా. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. పిండి అయితే మంచిగా పులిసింది, అందుకే స్మెల్ చాలా బాగా వస్తుంది అనమాట. పిండి పులియకపోతే మంచిగా ఎంత స్మెల్ రాదు, టేస్ట్ కూడా రాదు దోశలకి. నేనైతే దోశ పిండికి రేషన్ బియ్యమే వాడతా. మాకు రేషన్ రాదు కానీ మా అమ్మ తీసుకున్నప్పుడు తీసుకుంటా దోశల కోసం. దోశల కోసం ప్లస్ ఇది అంటే ఏమంటారు, పిండి కోసం, బియ్య పిండి కోసం ఏమైనా పని పడుతుందని బియ్య పిండి ముగ్గేయడానికి. ఆయిల్ అయితే ఎక్కువైనా మా ఆయన దాంట్లో మొత్తుకుంటాడు మళ్ళీ. దోశలు అయితే అయిపోయినాయి. చట్నీ కూడా అయింది 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 నీకోసం.
చట్నీ కూడా రెడీ అయిపోయింది, వీళ్ళ దోశలు కూడా రెడీ అయిపోయినాయి. ఇక వీళ్ళు తింటారు ఇప్పుడు. చట్నీ ఆ చట్నీ కాదు, పల్లి చట్నీ అంటే నాకు బాగా ఇష్టం. ఇట్లానే తింటది. ఇది తింటాం మరి. ఈమె కూడా ఆకలి అవుతుంది. చేతి పాపకి స్కూల్ టైం అయింది కదా, స్నానం చేసి అట్లనే ఉంది. వేడి పాలు అవుతుంది. మా వాళ్ళు అయితే తినడానికి కూర్చున్నారు. ఎందుకు ఇట్లా చేసిన చేతి అది క్రిస్పీ ఉంది కదా. ఆమెకు ఆకలి అయింది. బొంబాయి చట్నీ అండి. ఇది తీసుకొని మాడే బొంబాయి అంటే బాగా ఇష్టం. బొంబాయి చట్నీ చెప్పిన ఇగో నాకు కోపం రాని. చిన్నప్పుడు పోలేదు బొంబాయి. మరి పోయినా అయితే ఏం తింటుంది. నేను బొంబాయి చట్నీ ఇష్టం. ఫస్ట్ మా ఆయనకి ఎప్పుడు నాతో ఏటకరలు. ఏమైంది తప్ప వేడిగా ఉంది. ఇక తినడానికి కూర్చున్నారు. అక్కడ కూర్చోమంటే అక్కడ వేడి అవుతుందని షాప్లో కూర్చున్నారు. షాప్లో మొత్తం అంగడంగడి ఉన్నది, మొత్తం క్లీన్ చేయబడుతుంది. చైత్ర ఎట్లున్నది? నిజం బాగున్నది, అబద్ధం బాగున్నది? మా ఆయన అడుగుతాగండి. ఎట్లున్నది చిన్న? నిజం చెప్పు. ఏది పిండి పుల్లగైంది, అది కాలే. రేషన్ బియ్యం కదా, బాగలేదా? అందుకే దోశనే అంటున్నా. మరి దోశనే పుల్లగైంది. పిండి ఇక ఏంటి 2 పట్ట చేసి అట. పట్ట అంటే అది కట్ చేసి అంటాను. దోశని ముక్కలు చేసి అంటది ఆమె. ముక్కలు చేయరాదు. ఇగో నీళ్ళు తాగు, గడపడ పడకు, నీళ్ళు తాగు. నన్ను ఎక్కిరించుకుంటా. మేమందరం స్నానం చేసి చూసినాం. ఇక బట్టలు అయితే ఉతికేటివి ఉన్నాయి. ఇప్పుడైతే ఇక అది చాట రెడీ చేయబడుతుంది అటు తీసుకెళ్ళడానికి. ఇప్పుడైతే పోచమ్మ దగ్గరికి ఆ చాట తీసుకెళ్ళి రాబడుతుంది. చాట అక్కడే ఉంచి మీకు చూపెడతాను ఫ్రెండ్స్. నాకు చెప్పస్తలేదు, వీడియో అయితే తీసి చూపెడతాను మీకు ఏమేమి తీసుకెళ్తానో. మా ఊరు పల్లెటూర్లలో ఎట్లా చేస్తారో. ఏమని దేని కొరకు చేస్తారు చిన్న? ఇది నాకైతే తెలియదు. అయ్యో ఊర్లో శని పోవాలని చేస్తారట, అందరూ మంచిగా ఉండాలా అని. ఈ రోజు నుంచి ఆ గోడీలు నడుస్తారు. మీకు తెలుస్తుందో తెలియదు, అలా నడుస్తారా? నువ్వు నడిచినావు ఎప్పుడైనా? మీకు ఒకసారి వీడియో చూసి చూపెడతాను. చిన్న పిల్లలు ఉంటారు కదా, మగ పిల్లలు, వాళ్ళు నడుస్తారు. ఆ బొంగులయి చేసి నడుస్తారు అన్నమాట కదా. చిన్న నడిచినా నువ్వు? పడ్డావా? కృతిక ఎట్లున్నది? ఓన్లీ అది నాకుతాంది కదా, తింటలేదు. ఇప్పుడైతే ఇక వీళ్ళైతే తినేసిండు, నేను వేసుకొని తింటున్నాయి. మా కృతిక మళ్ళీ నాతో పెట్టండి. పెట్టాలా నీకు కూడా? టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఇంటలేదు. ఎందుకు బేటా అదే మళ్ళీ చట్నీ కన్నా బెటర్, మంచిగా అనిపిస్తుంది నాకైతే. మా వాళ్ళకి నచ్చిందో లేదో అని నాకైతే ఇష్టం అనిపిస్తుంది. దేవర చేయడానికి అయితే వెళ్తుంటారు. దేవర శివపడి చెప్పిన ఇంతకుముందు వాళ్ళందరూ అయితే దేవర చేస్తారు. సో వీళ్ళైతే కోళ్ళని కోస్తారు. ఊరి మొత్తం సని అయినట్టు ఇంకటి ఊరేగిస్తారు. ఇంకోటి తీసుకురాలే, అది తీసుకొస్తారు. ఊళ్ళో అందరూ అయితే చాటలు పట్టుకుని వెళ్తారు అన్నట్టు. అక్కడికి పోచమ్మ దగ్గరికి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు వాళ్ళకైతే ఎవరు ముందు రావద్దు అన్నట్టు, అందుకోసం లోపల మేమైతే వాళ్ళు కూడా అక్కడ దాక్కున్నారు. ఇదిగోండి ఇవన్నీ అంటే పోచమ్మకే తీసుకెళ్లాలన్నమాట. చిన్న పోచమ్మ ఉంటుంది మా దగ్గర, అక్కడ తీసుకెళ్లాలా. సాయంత్రం అయితే అప్పలు గారాలండి, పెద్ద పోచమ్మకి తీసుకెళ్ళాలి. ఇవన్నీ చూడండి మొత్తం 5 వస్తువులు. ఇది అటే పడేసుడు చాట అటే మొత్తం శని వెళ్ళిపోవాలని చూస్తారు. తొందరరా. సాయంత్రం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం బౌల్ అయితే కడిగేసి ఇక ఊడ్చేసి మొత్తం నైవేద్యం, పోచమ్మకి నైవేద్యం తీసుకెళ్ళడానికి అయితే పూరీలు అయితే చేస్తున్నాను. బజ్జీలు చేయడానికి ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. గారెలు అయితే చేస్తలేను. పెట్టదా ఉన్నది ఏం తర్వాత ఇంకా 5-6 రోజులకు చేసేదే ఉన్నది.
మళ్ళీ చెప్తాం. పొలాలు వస్తుంది. పొలాలు అయినాక మళ్ళీ ఏదో మాకు ఉన్నాయి కదా ఇక నవ ఉంటుంది. నవ తర్వాత ఏదో అందుకే చేయలేదు. పప్పు బజ్జీలు చేద్దాం. బజ్జీ రోజు తింటాను. మా ఆయన పాప ఆశపడ్డాడేమో గారెలు చెప్తుందని పప్పు నానబెట్టలేదు నేను. కానీ ఎట్లా చేయి మూడపడింది మా ఆయన. ఏం కాదు. మీరు ఎట్లా తింటారేమో కొంచెం తింటాం. ఇది ఈరోజు అంటే నైవేద్యం తీసుకెళ్తాం కదా పోచమ్మకి. అక్కడే కొంచెం అన్నం మిగిలిచ్చి అక్కడే తినేస్తాం. నైవేద్యం పెట్టిన తర్వాత ఆడోళ్ళందరూ అక్కడే తినేస్తారనమాట పోచమ్మ దగ్గర. మళ్ళీ ఇంటికి వచ్చి తింటారు కానీ కొంచెం అయితే అక్కడ తినేస్తారు. ఇదైతే ఇక మా దాంట్లో ఆనవాయితీ. పల్లెటూర్లలో చాలా వరకు ఇలానే చేస్తారు. మీ దగ్గర కూడా చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్నం అయితే ఉడుకుతుంది. ఈ పూరీలు అయితే చేస్తున్నా. పూరీలు చేసిన తర్వాత ఇక బజ్జీలు చేసి పోవుడే. ఆడోళ్ళు ఎడతారు. ఇంటికాడే ఉన్నారు కదా అందరూ. వర్షానికే తొందరగా చేస్తారు. ఇక గడబడితో చేసి వెళ్తారు. మబ్బు ఫుల్ అయి ఉంది. వర్షం వస్తుంది. ఆల్రెడీ వచ్చిపోయింది. మళ్ళీ వస్తుంది. మా వాళ్ళు అయితే అటు ఆడుకుంటారు పిల్లలు. వెళ్ళినాం. అందరు ఆర్డర్లు వెళ్తాను. నేను కూడా వెళ్తాను. పంపిద్దాం అనుకున్నాను కానీ నేను తీసుకెళ్ళాలంటే అంటున్నారు. మావిడ దిగెళ్తుంది పోచమ్మ. బాగా వచ్చింది. వాళ్ళు అక్కడ ఆగున్నారు మా ఆవిడ కోసం. అయితే అద్దు బేడా అద్దు ఏం ఏడుస్తాను పోతాను. మా బండి కదా బండి. ఇగో బండి దొరకడు. మా ఆవిడైతే వెళ్తుంది వెళ్ళకం కలిసి. మా బండి వెళ్దాం. బాగా వచ్చిండు సరేనా. వీళ్ళ మమ్మీలు వస్తే పోచాము. బాయ్ బాయ్. ఏం కావాలా బిండ వేయాలనా? బిండ ఒకసారి బాగా దగ్గర పోయి వచ్చింది పోచమ్మకి. బాగా లేట్ చేసిన పండుకొని సైతు కుర్తి పాప తెలుసా. ఏడాల కొద్దిగా ఏడిచింది పండుకున్నది. మొత్తం తినేసిన. ఎట్లా తిన్నారా? ఒకరి మీద ఒకరు పడడా? అరే నీళ్ళ మీద నీళ్ళు పోసాడు. మొక్కుల మీద మొక్కులు మంచిగా మొక్కుకొని వేయాలి. అదే శనాలు ఇక్కడ తిని మొత్తం ప్లేట్ మొత్తం కడిగేసి రావాలన్నమాట. బొట్ట అయితే తీసుకొచ్చిన ఇలాగైతే పెట్టేసిన. కృతిక పాపకు పెట్టేది ఉన్నది. ఇప్పుడైతే కర్రీ చేయాలి. నాతోటి బుట్టి పెట్టి ఇచ్చింది ఈరోజు. తొందరగా పోయినా నేను పట్లి. అందరు పెట్టినా? అందరూ కాదు పోషమ్మ. వీడియో తీసేది ఉండే. నువ్వు రాకపోతే అక్కడ కొద్ది కసు లేదు. ఇప్పుడు కూర చేయాలి. ఏడ్చింది ఆమె. ఏడ్చింది కొద్దిగా ఏడ్చింది. అక్కడ నిన్ను తొక్కుతుండే నువ్వు పోతుండే తెలుసా. నన్ను ఇట్లా తొక్కిట్టు పోతాంట. ఊరిలో మొత్తం వస్తారు ఫ్రెండ్స్. అందుకోసమే బాగా పబ్లిక్ ఉంటారు అన్నట్టు. అదే మెల్లగా తినను కూడా తినలేదు తెలుసా. బుక్కల మీద బుక్కలు పెట్టుకొని అన్నం పాడేసి రైట్. దేవరు వచ్చిండే వచ్చిండు. దేవారికి వేసిన అన్నం అప్పాలు చేసిన సంచులు కొద్దిగా ఏడిచింది. ఆలుగా వంకాయ ప్లస్ ఈ గింజలు బొబ్బరి గింజలు చేస్తాడు కర్రీ. ఈ గింజలు నడబెట్టు. లైట్ వేసే. ఇప్పుడైతే అన్నం తిన్నాక కూర్చున్నాము. ఇగో మా చేసిన బజ్జీలు ఇట్లా వేసింది చూడండి. పట్టు ఇవ్వాలి చేతి నీకు. చూడ మొత్తం తినా తిను తినండి వేడ. ఒక్కొక్కటి తీసుకో. ఒక్కటే తీసుకోరు కింద పడేది అట్లా. అన్నం సర్వ్ చేస్తుంది. పూరి తీసుకొచ్చింది. ఇదేదో అన్నం దాని కూర చేసింది. వంకాయలో బెబ్బరు గింజలు చూడ తింటాడు.
ఏమైరా అట్లా ఇవ్వాలి మరి నువ్వు అట్లే మమ్మీకి ఇవ్వు. ఈడ కూర్చో ఈడ కూర్చో. పట్టు లేదు కూర్చో బేటా కింద కూర్చో. ఆ తాలింపు తీసుకురా పెట్టినా నీకు ఆ తాలింపుది. ఇప్పుడైతే ఇక మేము అన్నం తింటున్నాం ఫ్రెండ్స్. మా కృతిక పాప కూడా లేచింది. నేను వచ్చేసరికి పడుకు ఇస్తా నీకు బజ్జీలు వేస్తా. అన్నం పట్టేసరికి ఏడుస్తాను ఇయట. మా మస్తు చేసి బేటా ఎట్లయినా నీ అంత కాదు. ఎట్లున్నాయి ఏమో చెప్పు. బాగున్నాయి బాగున్నాయా? అది డాడీకి నువ్వు అంత సినిమా లేదు నీకు. తింటా తిన్ని 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 తింటా వేస్ట్ చేస్తా. తింటా తిన్ని నేను తింటా ఉన్నాయి సరే లేరు ఇష్టమా మీకు? ఇట్లా ఇట్లా ఉన్నాయి బేటా తిను తింటే తిను తిను తిను. ఇదిగో నీకు తీసు. రేటు తీసుకురాలే మాకు. ఎందుకు తీసుకురాలి ఇప్పుడు? నీ తీసు. ముందు తాగి పెట్టే నిజం మంచిగున్నాయా బజ్జీలు? బాగుంది. నేను చేసిన బజ్జీలు కూడా మంచిగా ఉన్నాయని మా ఆయన అంటాడు. మా ఆయన ఇక్కడ కూర్చో కింద కూర్చో అని కూర ఇస్తా. కూర ఇస్తా. పప్పా ఇవ్వు, పప్పా. ఇగో కూర. పప్పా ఇగో కింద కూర్చో. ప్లేట్ ఇవ్వవు. ఇస్తున్నా ఆగవు. కూర ఇస్తా ఇస్తా ఇస్తా. నేను బజ్జీ ఏమైంది ఏమైంది అన్నమద్దా అన్నమద్దా బజ్జీలే అన్న. బజ్జీ ఇదారేసింది అద్దని. వంకాయ గింజలు అయితే తెచ్చాను ఫ్రెండ్స్. ఈ వంకాయలు అయితే బాలు వాళ్ళ ఇంట్లో ఇక నేను గింజలు కొన్నే ఉండే వంకాయలు ఉన్నాయి తీసుకురా అంటే ఒక్క మాట మీద తీసుకొచ్చి ఇస్తా. ఎందుకు లేపుతున్నావు ప్లేట్? ఉన్నాయి ఇస్తే కదా. దూరం ఉన్నావు ఏమైనా కింద పడి. పైన దేంతో తింటావు అంతైతే అద్దుకో. హోల్ ఉందని అద్దట మెత్తగా ఉన్నాయి లోపల. నాకు ఇయ్యే ఒకటి. తింటావా? ఒకటి అదే టైప్. ఇక తినేది ఏం చెప్తుంది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. చూడ బాయ్ చెప్పరా. బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం. ఇక అన్నం వేస్తున్నాము. ఉంటాం ఫ్రెండ్స్ బాయ్.